అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీకు నా కృతజ్ఞతలు. కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, మనము కర్మ బుక్ లో కర్మసారం అనే చాప్టర్ చదువుకోబోతున్నాం. ఫ్రెండ్స్, కర్మ సారం. కర్మకు రెండు ముఖ్య విభాగాలు ఉన్నాయి. ఒకటి కారణ పరిణామము, మీ జీవితం యొక్క పరిణామము. కారణ పరిణామము అంటే గతంలో చేసిన కారణం వల్ల అటువంటి కారణాన్ని మార్చడం ద్వారా పరిణామం. జీవితంలో పరిణామము అంటే జీవితంలో కొన్ని ఎదుర్కొనే వాటిని బట్టి మా ఉండే దాన్ని బట్టి పరిణామం. ఇది చదివినాం కదా మేడం మనం. అంటే ఆ రోజు రికార్డింగ్ చేయలేదని మళ్ళీ ఈరోజు ఫాస్ట్గా అవుతుంది లేండి మేడం. రెండోది దేవుడి కర్మ, రెండోది దేవుడి కర్మ, దైవ లక్షణం, దైవ ఉద్దేశం. ఇక్కడ చిన్న వివరణ అవసరం. దేవునికి ఒక లక్ష్యం ఉంది. దానికి వ్యతిరేకంగా ఉండే ప్రతిదీ త్వరలోనే ఆలస్యంగానో నశించిపోవడానికే ఉంది. అంటే దివ్యత్వంలోకి అనేది దేవుడి లక్షణం. అంటే ధర్మంలో ఉండటం ఇవన్నీ. కానీ మిగిలినవన్నీ ఎప్పటికైనా నశించిపోతాయి కదా. అధర్మము, మరి హింస, ఇట్లాంటివన్నీ నశించిపోతేనే కదా మనము ఆ ధర్మంలోకి రాగలుగుతాము, దివ్యత్వంలోకి వెళ్ళగలుగుతాం, ఏకత్వంలోకి వెళ్ళగలుగుతాం. ఇవన్నీ నశిస్తేనే మనకి దైవత్వం వస్తుంది. ఈ కర్మ మీ ఆత్మతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే ప్రతి కర్మ ఆత్మతో సంబంధం కలిగి ఉంటుంది అంటున్నారు. అంతే. అంటే ఆత్మ ఈ అనుభవాల కోసం పంపించింది కదా. అందువల్ల మన ముందుకి ఏ అనుభవం అయితే వచ్చిందో, మనం ఏదైతే తేలిగ్గా చేయగలుగుతూ ఉంటామో ఆ అనుభవం మనం కావాలని కోరుకొని తెచ్చుకున్నదే. అందుకే అది జరుగుతూ ఉంది. ఈ నియమం మీ ఆత్మను ఆ నియమంతో ఏకత కలిగి ఉండేటట్లు చేసి కాలాంతరంలో మీ ఆత్మ అభివృద్ధి చెంది దైవ లక్ష్యపు సౌందర్యాలను విరజిమ్ముతుంది. ఈ కర్మ మీ ఆత్మతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ నియమము మీ ఆత్మను ఆ నియమంతో ఏకత కలిగి ఉండేటట్లు చేసి కాలాంతరంలో మీ ఆత్మ అభివృద్ధి చెంది దైవ లక్ష్యపు సౌందర్యాలను విరజిమ్ముతుంది. అంటే ఇప్పుడు ఆత్మ ఏ ప్రణాళిక మీద అయితే, ఏ అనుభవాల కోసం అయితే పంపించిందో, ఇక్కడ ఇది కూడా అదే చేస్తూ రెండు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ అనుభవాలన్నీ పొందగా ఆధ్యాత్మికంలోకి వెళ్లే కొద్దీ మన ఆత్మలో కూడా ఆ దివ్యత్వం వచ్చే విధంగా మనం అన్ని అనుభవాలు పొందుతూ ఉంటాం. ఈ కర్మ ఎన్నటికీ తెగిపోదు, కానీ దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ క్రమంగా క్షీణించి నశిస్తుంది. అంతే కదా. దానికి వ్యతిరేకంగా ఉన్నది ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యతిరేకమైనవన్నీ నశించిపోతాయి. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి అక్క. మళ్ళీ చదవాలి. ఈ కర్మ ఎన్నటికీ తెగిపోదు, కానీ దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ క్రమంగా క్షీణించి నశిస్తుంది. అంటే కర్మ కర్మ అనేది పరమాత్మ సైతము కర్మ చేస్తూనే ఉంటారు. దానికి వ్యతిరేకమైనవి అంటే సరికాని కర్మలు ఎప్పటికైనా నశించిపోతాయని. ఈ ప్రపంచంలో మనకు తెలిసిన జీవితం ఈ రెండు కర్మలకు దగ్గరగా ఉంటుంది. నిజానికి మొదటి కర్మ దైవ కర్మ వల్లనే, దైవ లక్ష్యం వల్లనే వస్తుంది. అంటే మనం దివ్యత్వాన్ని సాధించుకోవాలి, దైవంగా మారాలి అని ఎప్పుడైతే ఆ లక్ష్యం ఉంటుందో అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ శక్తులు, నియమాలు, కర్మ సిద్ధాంతము భూమి యొక్క కర్మను స్వచ్ఛపరిచే ప్రయత్నం చేసి కారణాల పరిణామాలను సృష్టిస్తుంది. పరిణామం అనేది స్వచ్ఛపరిచే విధానం. అది క్రమంగా దానిని సృష్టించిన వారిని క్రమబద్ధీకరించి అతని జీవితాన్ని దివ్య లక్ష్యానికి అనుగుణంగా బలోపేతం చేస్తుంది.
అంటే ఏంది పరిణామం అనేది స్వచ్ఛపరిచే విధానం. అంటే మనల్ని స్వచ్ఛంగా మారుస్తుంది పరిణామం. అంటే ఉన్నతంగా తయారయ్యే కొద్దీ మనలో ఉన్న సరికానివన్నీ మారిపోతూ ఉన్నాయా లేదా? అలాగా మార్చడానికే ఉంది ఆ పరిణామం. పరిణామం అంటే స్వచ్ఛంగా మారడమే. దాని తర్వాత ఏంది? దైవేచ్ఛ అనే ఘనమైన ఉనికిలో వ్యక్తి కర్మ, మానవ జాతి ఆ, కర్మ దాని ఉన్నాయి. ముందు దాని ముందు పరిణామం అనేది స్వచ్ఛపరిచే విధానం. అది క్రమంగా దానిని సృష్టించిన వారిని క్రమబద్ధీకరించి అతని జీవితాన్ని దివ్య లక్ష్యానికి అనుగుణంగా బలోపేతం చేస్తుంది. కర్మను ఎవరైతే సృష్టించారో ఆ పరిణామంలో ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళు స్వచ్ఛంగా ఇంకా అద్భుతంగా ఉన్నతమైన వాళ్ళుగా తయారవుతారు అని చెప్తున్నారు. దైవేచ్ఛ అనే ఘనమైన ఉనికిలో వ్యక్తి కర్మ, మానవ జాతి కర్మ ఉన్నాయని ఇప్పుడు మనం చూసాం. ఉమ్. ఈ ఈ కర్మ కాలాంతరంలో దేవుని లక్ష్యపు శక్తులతో దెబ్బతీయపడి క్రమంగా దైవేచ్ఛతో సమత్వానికి, ఏకత్వానికి దారితీస్తుంది. అంటే ఇవి రెండు దాటి సమత్వానికి ఏకత్వంలోకి దైవం ఎలాగా ఉండాలో అలాంటి లక్షణాల్లోకి వెళ్ళిపోతాం ఈ రెండు దాటినప్పుడు. ఉమ్. మనిషి తనలో తాను ఈ ద్వంద్వ కర్మ ఉంటుంది. మనిషికి తనలో తాను ఈ ద్వంద్వ కర్మ ఉంటుంది. అతని సారం దైవ కర్మను ప్రతినిధిగా ఉంటుంది. ద్వంద్వ కర్మ తప్పకుండా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ అది ఫైనల్ గా ఏమవుతుంది? దైవ కర్మగా మారాల్సిందే. సారానికి భిన్నమైనది ఏదైనా భూకర్మను సృష్టించి దైవేచ్ఛకు వ్యతిరేకంగా పనిచేయడం, దైవ కర్మకు వ్యతిరేకంగా పనిచేయడం, ఈ రెండూ శక్తులు పరస్పరం కలహించుకుంటూ ఉంటాయి భూమి ఉమ్. మీద కర్మ తీరే వరకు. చెప్పు. మళ్ళీ చదవమంటారా? ఉమ్. సారానికి భిన్నమైనది ఏదైనా భూకర్మను సృష్టించి దైవేచ్ఛకు వ్యతిరేకంగా పనిచేయడం, దైవ అంటే కర్మ భూక భూకర్మకి ఇక్కడ సృష్టించి దైవే దైవేచ్ఛకు వ్యతిరేకంగా. అంటే పనిచేయడం. దైవం ఏంటి? ప్రేమ, కరుణ ఇవన్నీ ఉండటానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం భూమి మీద ఒక కర్మను సృష్టిస్తూ మనం. ఉమ్. దైవ కర్మకు వ్యతిరేకంగా పనిచేయడం, ఈ రెండు శక్తులు పరస్పరం కలహించుకుంటూ ఉంటాయి. అంటే ఈ కర్మ దైవ కర్మ ఒకదానికొకటి అంటే వాటి మధ్య సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకని? మాంసాహారం తినడం అనేది దైవ దైవ కర్మకు వ్యతిరేకం. అలా తినకుండా శాకాహారిగా జీవించడం అనేది ధర్మం. అంటే అధర్మము ధర్మము అంటే ఏ జీవిని హింసించకూడదు. అలాగా ఈ రెండింటికి మధ్య సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. అంతకు ముందంతా నాన్ వెజ్ తిన్నాం, ఇప్పుడు దాన్ని ఓకే చెయ్యం కదా. దైవ కర్మకు విరుద్ధమైన పరిణామాన్ని తయారు చేసే కారణాన్ని మనిషి సృష్టిస్తే భూమి మీద కర్మ, కర్మసారం రెండు కొట్లాడుకుంటాయని చెప్పవచ్చు. ఏందమ్మా మళ్ళీ చదువు. దైవ కర్మకు విరుద్ధమైన పరిణామాన్ని తయారు చేసే కారణాన్ని ఉమ్. మనిషి సృష్టిస్తే భూమి మీద కర్మ, కర్మసారం రెండు ఉమ్. కొట్లాడుకుంటాయని అంతే కదా, చెప్పవచ్చు. కర్మ కర్మసారం కొట్టుకోవడం అనేది జరుగుద్ది కదా. మనిషి అనుసరించాల్సిన క్రమశిక్షణ ఏమిటంటే తన జీవిత చర్యలు కర్మసారానికి విరుద్ధమైన పరిణామాలను సృష్టించకుండా చూసుకోవడం. మళ్ళీ చెప్పమ్మా. మనిషి అనుసరించాల్సిన క్రమశిక్షణ ఏమిటంటే ఉమ్. తన జీవిత చర్యలు కర్మసారానికి విరుద్ధమైన పరిణామాలను సృష్టించకుండా చూసుకోవడం. వ్యతిరేకమైనవి సృష్టించుకోకుండా. చూస్ ఎందుకని? మనం దైవంగా మారాలి కాబట్టి దానికి వ్యతిరేకమైన కర్మలు సృష్టించుకోకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. అలా చేయమని ప్రతి కర్మ కర్మసారంతో బయటకు నెట్టివేయబడుతుంది. కర్మసారంతో బయటికి నెట్టివేయబడుతుంది. నెట్టివేయబడుతుంది. ఉమ్. దైవ కర్మకు రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ప్రపంచ కర్మ, రెండవది దైవపు కర్మసారాన్ని
సృష్టించడంలో సహాయపడడానికి ఉపదేశాన్ని పొందటం. ప్రపంచపు కర్మ, ఒకటి ప్రపంచంలో ప్రపంచ కర్మ, ప్రపంచ కర్మ అంటే రెండవది ప్రపంచాన్ని మార్చడానికి వచ్చే కర్మ. రెండవది ఏంటి అంటే ఆల్రెడీ ఎన్లైట్మెంట్ పొందిన మాస్టర్స్ వచ్చి భూమి మీద అందరినీ ఎన్లైట్మెంట్ మార్గంలో తీసుకెళ్లేది రెండో కర్మ. ప్రపంచ కర్మ అంటే ప్రపంచంలో ఉన్న వాటిని ఎన్లైట్మెంట్ కి ముందుకు తీసుకెళ్ళడం అందరిని. గత వాళ్ళు అను వెళ్తుంటారు. ఈ రెండవ దాంట్లో ఆల్రెడీ వాళ్ళు అయిపోయారు ఎన్లైట్మెంట్. వాళ్ళు వచ్చి మార్గదర్శకులుగా ఉండి అందరినీ ముందుకు తీసుకెళ్తుంటారు. గత అనుభవాల సారాంశము ఒకే లక్ష్యం కోసం కేంద్రీకరించబడిన విషయాలే దైవ కర్మసారం. అంతే. ఓకే ఫ్రెండ్స్, కర్మసారం చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ శరీరాల నిర్మాణం. ప్రతి జన్మలోనూ మనల్ని మనం పునః సృష్టించుకుంటామనేది అది భౌతిక సత్యం, ఆది భౌతిక సత్యం. ప్రతి జన్మలో పునః సృష్టించుకుంటాం అంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ ప్రతి జన్మలో మనల్ని మనం మార్చుకుంటున్నామా లేదా? అంతకు ముందు ఉన్న శరీరం ఇప్పుడుందా? లేదు కదా. అలాగా మనము పునః సృష్టించబడుతూ ఉంటాం అన్నమాట. మన ఆలోచన విధానం ద్వారా మనోమయ శరీరాన్ని సృష్టిస్తాము. ఆలోచనల ద్వారా మనోమయ శరీరం. మన ఉద్వేగాల ప్రదర్శించటం లేదా అనుభవించటం ద్వారా అనుభూతిక శరీరాన్ని సృష్టిస్తాము. ప్రదర్శించటం, అనుభవించటం అంటే ఉద్వేగాలు, ఎమోషన్స్ ని ప్రదర్శిస్తాం, ఒకరి మీద చూపిస్తాం. మరి ఇంకొకరు చూపించినప్పుడు మనం అనుభవించాలి కదా. అనుభవించటం ద్వారా అనుభూతిక శరీరాన్ని మనం సృష్టిస్తూ ఉంటాం. మనం పనిచేసే విధంగా భౌతిక శరీరాన్ని సృష్టిస్తాము. భౌతిక శరీరంలో ఏ పనులు చేయాలో దాన్ని బట్టి భౌతిక శరీరాన్ని సృష్టిస్తాం. మనోమయ శరీరాన్నేమో ఆలోచనలతోటి, అనుభూతిక శరీరాన్ని మన ఎమోషన్స్ ని అనుభవించటం ద్వారా, ఇవ్వడం ద్వారా. మరి భౌతిక శరీరాన్ని మనం చేస్తున్న కర్మ ద్వారా మనము మన శరీరాన్ని ఒక్కొక్క జన్మలో మార్చుకొని తీసుకొని వస్తూ ఉంటాం. మనకున్న శరీరాన్ని మన ప్రత్యక్షీకరణే నిర్మిస్తుంది. మన ప్రత్యక్షీకరణ అంటే మనం ఏదైతే ఉన్నామో, ఏదైతే అయి ఉన్నామో దాన్ని బట్టే మన శరీరం నిర్మించబడుతుంది. మనము మన లోపల ఉన్న గుణాలు వీటిని బట్టి, అరిషడ్ వర్గాలు వీటిని బట్టే మన శరీరాన్ని నిర్మిస్తారు. మనలో ఉన్న గుణాలు, కర్మలు వాటిని వల్ల అంటారా అక్క? గత జన్మలో గుణాలు, అరిషడ్ వర్గాలు ఇవన్నీ ఉంటాయి కదా. వాటిని బట్టి ఈ జన్మలో ఆ శరీరాన్ని నిర్మించుకుంటాం. అది అనారోగ్యంగా ఉందంటే మన దగ్గర ఆరోగ్యాన్ని తయారు చేసే ప్రత్యక్షీకరణ లేదని అర్థం. అది అనారోగ్యంగా ఉంది అంటే ఆరోగ్యవంతమైన ప్రత్యక్షీకరణ మనం ఇంకా చేసుకోలేదు. సరైనవి లేవు అంటే సరైనవి లేవు ఏవి, అందువల్ల అనారోగ్యం వస్తుంది. సరి అయినవి ఉంటే అనారోగ్యం రాదు కదా. ఒక అందమైన సృజనాత్మకత, ఆరోగ్యకరమైన మనస్సు కావాలంటే మనం ప్రశాంతమైన ఆలోచనలు చేసి ప్రశాంతమైన ఆలోచనలను పంచుకోవాలి. అంటే అందమైన సృజనాత్మకత, అందమైన ఆరోగ్యకరమైన మనస్సు, ఇవన్నీ అన్ని ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం అన్ని సరి అయినవే మాట్లాడుకోవటం, ఏవి చేసినా సరే సరి అయినవి చేస్తూ ఉండాలి. మరి వీటి వల్లే కదా మన ఆరోగ్యము, మన అన్ని సరిగా ఉండేది. అందుకని ఎవరితో పడితే వాడట్టా వీడెట్టా అని కంప్లైంట్లు మాట్లాడకుండా, జడ్జి చేయకుండా, ఇవన్నీ ఏం లేకుండా సరదాగా ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ప్రతి క్షణం హ్యాపీగా ఉందామనుకొని ఆనందంగా జీవిస్తూ అలా ఉండగలగాలి. గొప్ప అభిప్రాయాల గురించి రాసి మన మనస్సును గట్టిపడకుండా కొత్త ఆకాంక్షలకు, ముద్రలకు వదిలేయాలి. గొప్ప అభిప్రాయాలను లోపల స్ట్రాంగ్ చేసుకోకుండా ఉన్నామనుకోండి, మళ్ళీ కొత్త ఏమన్నా వచ్చినప్పుడు వాటిని దాంట్లోకి ఫ్లెక్స్ చేయగలుగుతాం.
ఎందుకని దాన్ని మార్చడానికి చాలా టైం పడుతుంది. ఇది వరకు మాంసాహారం తింటే బలము, విటమిన్లు అనేది స్ట్రాంగ్ గా ఉంది మన లోపల. మరి ఇప్పుడు శాకాహారం తినాలి అని నేను అనుకున్నాం. దాన్ని తుడపడానికి ఎంత టైం పడుతుంది? వాటిని అంటే ఏ క్షణానికి ఆ క్షణం అది గొప్ప అభిప్రాయమే. ఆ అభిప్రాయాలను ఉంచటం వల్ల మళ్ళీ కొత్తగా నేర్చుకున్నాం. దీన్ని పెట్టాలంటే ఎంత టైం పట్టింది? చాలా టైం పట్టిందా లేదా? అలాగా మళ్ళీ అలయించదు. గొప్ప అభిప్రాయాల గురించి రాసి మన మనస్సును గట్టిపడకుండా కొత్త ఆకాంక్షలు ముద్రలకు వదిలేయాలి. ఎప్పుడు కొత్త వాటి కోసం మనము వెతుకుతూనే ఉండాల. ఇదంతా భావి మనస్సును నిర్మిస్తుంది. మనం ఉమ్, హాయిగా ఉండి ఇతరుల సేవకు ఉపయోగపడతాము. ఉమ్. నిత్య నూతనంగా ఉండే అనుభూతిక శరీరం కావాలంటే మన భావాలు, ఉద్వేగాలు అన్నీ అత్యున్నత ప్రేమ, సహనాలతో కూడి ఉండాలి. అత్యున్నతమైన ప్రేమ సహనాలతో కూడి కూడి ఉండాలి. ఉండాలి. ఉమ్, అది సహజావబోధ పరమాణువుల తలాల నుంచి ఉన్నత లక్ష్యాలను మనపై ప్రతిబింబించే అద్దాన్ని సృష్టిస్తుంది. ఆ 2 లైన్స్ ఒకసారి చెప్పు. నిత్య నూతనంగా ఉండే అనుభూతిక శరీరం కావాలంటే మన భావాలు, ఉద్వేగాలు అన్ని అత్యున్నత ప్రేమ, సహనాలతో కూడి ఉండాలి. ఆ అంటే అనుభూతిక శరీరం ఆ ప్రేమ సహనాలతో ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? నిత్య నూతనంగా తర్వాత ఉండే లైన్ చదువు. ఆ, అది సహజావబోధ పరమాణు తలాల నుంచి ఉన్నత ఉమ్, లక్ష్యాలను మనపై ప్రతిబింబించే అద్దాన్ని సృష్టిస్తుంది. అంటే ఉన్నత లక్ష్యాలను మనపై అంటే ప్రతిబింబి అక్కడెక్కడో ఉన్న మాస్టర్స్ నుంచి సహజావ బోధ నుంచి వచ్చే ఆ సంకేతాలన్నీ గ్రహించగలుగుతాం. అనుభూతిక తలాన్ని ఎప్పుడూ ప్రేమ దీంతోటి ఉంచినప్పుడు పై తలాల నుంచి ఇచ్చే మాస్టర్స్ ఇచ్చే సందేశాలను ఎప్పటికప్పుడు క్యాచ్ చేయగలుగుతాం. అది గొప్ప శక్తి సామర్థ్యం కలిగి ఆరోగ్యకరమైన చురుకైన శరీరం కావాలంటే మనం మన చర్యలన్నింటినీ అందంగా, మంచి కోసం, అందరి ఆసక్తులతో ఏకతలో ఉంచాలి. మళ్ళీ చదవండి. గొప్ప శక్తి సామర్థ్యం కలిగి ఆరోగ్యకరమైన చురుకైన శరీరం కావాలంటే మనం మన చర్యలన్నిటినీ అందంగా, మంచి కోసం, అందరి ఆసక్తులతో ఏకతలో ఉండాలి. అంతే. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి, చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి? అందరితో ఏకతతో ఉండాలి, ఉండాలి. అందరితో మంచిగా ఒకరికి ఉండాలి. మంచిగా ఉండాలి, స్నేహంతో ఉండాలి. ఇవన్నీ చేస్తే మన శరీరం ఆరోగ్యంగా ఆరోగ్యం. ఉంటుంది. స్వలాభం, దురాశ, అసహ్యం, వంచనలతో కూడిన చర్యలను ఒప్పుకోకుండా ఉండాలి. అటువంటి వాటిని ఏమాత్రం మన లోపలికి దూరకుండా చూసుకోవాలి. ఈ నాలుగింటిని మన రక్షణ వలయాన్ని ఛేదించే 4 వినాశకర శక్తులు అని కూడా పిలుస్తారు. అంటే మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సృష్టించుకున్నప్పుడు ప్రేమ, ఏకత, స్నేహం ఈ రక్షణ వలయాన్ని చుట్టూ ఉంచుకున్నాం. రెండోసారి చెప్పిలా ఆ 4 ఈ రక్షణ వలయాన్ని కూడా ఛేదించగలిగేటట్లుగా ఉంటాయి. కానీ అలా ఛేదించుకోకుండా వీటిని మనం స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట మన చుట్టూ. ఈ నియమాలతో జీవించబడిన జీవితం శారీరక, మానసిక చైతన్య జ్వాలలను అదుపులో ఉంచి ఆదర్శ మానవునిని సృష్టిస్తుంది. ఇవన్నీ కలిసి ఆదర్శ మానవుణ్ణి సృష్టి సృష్టించగలుగుతాయి. పదార్థ జ్వాలలు ప్రాణమయ త్రిభుజంలో కూడుకుంటాయి. ప్రాణమయ త్రిభుజంలో కూడుకుంటాయి. ఈ అగ్ని త్రిభుజం మనో త్రిభుజంతో కలిసి కింద మూలాధారంలో ఉంటుంది. ఉమ్. అంటే కింద చక్రము అగ్ని, దానిపైన భూమి, ఇవన్నీ ఉన్నాయి ఒక్కొక్కటి. అలాగా మూలాధార చక్రం అగ్నితో ఉంటుంది. అంటే ఆ చక్రాస్ అన్ని పంచభూతాలతో ఉంటాయి అన్నమాట. అవి ఉమ్. ఈ సమ్మిళిత జ్వాల శిరస్సు పైకెక్కి ఆత్మజ్వాలతో కలిసి ప్రకాశాన్ని సృష్టిస్తుంది.
అంటే ఈ అగ్ని జ్వాల ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ దాటుతూ వెళ్తూ ఉంటదన్నమాట. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, ఇట్లా ఆ జ్వాల అంటే జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఆ చక్రము ఓపెన్ అవుతుంది, మూలాధార చక్రం. తర్వాత ఆ అగ్ని తర్వాత చక్రంలోకి వెళ్తది. అంటే వీటన్నింటినీ ఈ అగ్ని అనేది కలుపుతూ ఉంటుంది, ఈ చక్రాలన్నింటినీ. అలాగా ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ అగ్ని వెళ్తూ ఉంటుంది అనమాట. మనిషి జీవ విద్యుదయస్కాంత క్షేత్రం అంతా ఒక తొడుగు. దానిలో కేంద్రాలు, ఇంద్రియాలు, గ్రంథులు తమ శక్తి మేర పనిచేసి ఆరోగ్యాన్ని, స్థిరత్వాన్ని, సృజనాత్మకతను, సహనశీలతను పరిరక్షిస్తూ ఉంటాయి. మనిషి జీవ విద్యుదయస్కాంత క్షేత్రం అంతా ఒక తొడుగు. దానిలో కేంద్రాలు, ఇంద్రియాలు, గ్రంథులు తమ శక్తి మేర పనిచేసి ఆరోగ్యాన్ని, స్థిరత్వాన్ని, సృజనాత్మకతను, సహనశీలతను పరిరక్షిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఒకదానితో ఇవన్నీ ఉండి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మానవ జాతి భవిష్యత్ నాయకుడు బీజ రూపంగా సృష్టించబడతాడు. 3 తలాలలో మీరు జీవించే జీవితం మీ భవిష్యత్ శరీరాలను నిర్మిస్తుంది. అంతే మీరు కదా, 3 తలాలలో జీవించే జీవితం భవిష్యత్ శరీరాన్ని శరీరాలను నిర్మిస్తుంది. నిర్మిస్తుంది. అంటే ఆ శరీరాలు ఎలాగ నిర్మించబడాలి అనేది, నెక్స్ట్ శరీరాలు ఎలా నిర్మించబడాలి అనేది దీన్ని బట్టి ఉంటాయండి. మీరు కాకపోతే మళ్ళీ చదవది నేను 3 తలాలలో మీరు జీవించే జీవితం మీ భవిష్యత్ శరీరాలను నిర్మిస్తుంది. అంతే. మీరు మానవ జాతికి ఏ విధంగా అత్యుత్తమ సేవ చేయగలరో నిర్ధారిస్తుంది. అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. మరొక చాప్టర్ తో మళ్ళీ కలుసుకుందాము.